జై శ్రీకృష్ణ. శ్రద్ధగా పనిని ఎలా చేయాలో ఈ శ్లోకంతో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నారు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ సమాచర. యజ్ఞం కోసం చేసే పనులను కాకుండా వేరే ఏ పనులైనా ఈ లోకంలో నిన్ను బంధిస్తాయి. అందుకని ఓ అర్జున, ఆ బంధాల నుండి విముక్తి పొందేలా నీ కర్మలను నీవు చేయి అని భావము. యజ్ఞం చేసేటప్పుడు దానితో ఏ అనుబంధమూ లేకుండా యజ్ఞ ఫలితాన్ని భగవంతుని పైన ఎలా అంకితం చేస్తామో, అలాగే చేసే పనిలో కానీ ఒక పరీక్షకు సిద్ధపడడమైనా లేదా లక్ష్యం కోసం కష్టపడడమైనా సరే, దాని ఫలితాలపైన అనుబంధంతో కాకుండా నువ్వు చేయాల్సినవి నువ్వు చేసుకుంటూ పోతున్నప్పుడు అదే ఒక యజ్ఞంలా తయారవుతుంది. అలా కాకుండా ఆ పనితో అనుబంధం పెంచుకుంటే ఆ పనిని సక్రమంగా చేయలేం. ఫలితాలపైన కోరికల నుండి విముక్తి పొందినప్పుడే మన పనులను శ్రద్ధగా సజావుగా చేయగలము అని ఈ శ్లోకం యొక్క అర్థం. జై శ్రీకృష్ణ.